ఉషా ఉషా ఇండస్ట్రీస్ మీకు సెల్ఫ్ సర్వీసింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఇంట్లోనే మీ ఆటోమేటిక్ మిషన్ మీరు సర్వీసింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు. ఈజీ ఒక 15 మినిట్స్ బ్లెండ్ చేస్తే మీరు చాలా ఆటోమేటిక్ మిషన్ చేసుకోవచ్చు. నాబ్స్ అనేది బయటికి లాగాలి. ఫస్ట్ సెలెక్టర్ ప్లస్ లెంత్ రెండు నాబ్స్ బయటికి వెళ్తాయి చూడండి. బెస్ట్ ప్రెస్సింగ్ ఉంటుంది, అది బయటికి లాగితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఫేస్ కవర్ ఓపెన్ చేయాలి. ఫేస్ కవర్ స్క్రూ ఉంటుంది ఒకటి, ఆ స్క్రూ ఒక లాంగ్ స్క్రూ ఉంటుంది. థ్రెడ్స్ ఓపెన్ చేసిన తర్వాత కవర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత థ్రెడ్ టెన్షన్ కూడా ఉంటుంది దీనికి. థ్రెడ్ టెన్షన్ ఓపెన్ చేయాలి. థ్రెడ్ టెన్షన్ 2 స్క్రూస్ ఉంటాయి, అప్ డౌన్ 2 స్క్రూస్ ఓపెన్ చేయాలి. పైన ఒకటి చిన్నగా ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేయాలి. టోటల్ తీసిన తర్వాత థ్రెడ్ టెన్షన్ అనేది బయటికి వెళ్తుంది చూడండి. థ్రెడ్ టెన్షన్ తీయడం చాలా కష్టం అవుతుంది మీకు. ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి, ఎందుకంటే టేకాబ్లర్ అడ్డం వస్తుంది మీకు. ఆ టేకాబ్లర్ అడ్డం రావద్దంటే కొద్ది వీల్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకుంటూ టేకాబ్లర్ డౌన్ ఉన్నప్పుడు కొద్దిగా థ్రెడ్ టెన్షన్ అనేది క్రాస్ చేసుకోవాలి. అది తీయడం కొద్దిగా ఇబ్బంది మీకు. కొద్దిగా థ్రెడ్ టెన్షన్ మిడిల్లో పెట్టుకొని టేకాబ్లర్ డౌన్లో పెట్టుకొని కొద్దిగా ఫ్లిప్ చేయాలి. అప్పుడే మీకు బయటికి చూడండి. కొద్దిగా డిఫరెంట్ టెక్నికల్ ఉంటుంది, ఆ టెక్నికల్గా చేసుకుంటే లేదంటే బ్రేక్ అవుతుంది పార్ట్. జనరల్గా టెక్నికల్ లైన్ ఉన్న వాళ్ళు జర ఓపెన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఆ టెకాబ్లర్ కాడ కొద్దిగా ఇబ్బంది. డైరెక్ట్ ఇలా స్క్రూ ఓపెన్ చేయని వెళ్ళదనమాట థ్రెడ్ టెన్షన్ సెట్. తర్వాత ఈ ప్రెషర్ ఫుడ్ గైడ్ అనేది ఈజీ పైన ఉంటుంది కదా, మీకు ఈజీగా కనిపిస్తుంది, అది బయటికి వెళ్ళిపోతుంది. తీయగానే థ్రెడ్ గైడ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది మీకు. థ్రెడ్ గైడ్ కంప్లీట్ స్క్రూ తీసేయండి. తర్వాత గైడ్ కూడా తీసేయండి. తర్వాత నిడిల్ ప్లేట్ కూడా ఉంది, దాని నిడిల్ ప్లేట్ 2 స్క్రూస్ ఉంటాయి. ఇది జనరల్గా మీరు అప్పుడప్పుడు ఇప్పి కూడా క్లీన్ చేస్తారు. ఇది కంపల్సరీ అప్పుడప్పుడు ఓపెన్ చేసి మీరు కూడా ఫీడ్బ్యాక్ కింద డస్ట్ వస్తుంది, ఆ క్లీన్ చేసుకోవడం వల్ల మనకు మిషన్ అనేది 0 మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. తీయకపోతే డస్ట్ బాగా ఫామ్ అవుతుంది. తర్వాత జనరల్గా మీరు 10 days ఒకసారి ఆటోమేటిక్ మిషన్స్కి ఈ షటిల్ రేస్ అనేది బ్లాక్ నాబ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ నాబ్స్ క్లిప్స్, అది తీసేసి కంపల్సరీ జనరల్గా మిషన్ మొత్తం ఇప్పకపోయినా ఈ పార్ట్స్ అయితే కంపల్సరీ ఇప్పాలి మీరు. ఈ పార్ట్స్ ఇప్పి టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి బిగించుకోవాలి. ఇప్పుడు నేను ఫుల్ సర్వీసింగ్ చూపిస్తున్నాను మీకు. ఒక 2 yearsకి 3 years ఒకసారి ఇలా కవర్స్ ఓపెన్ చేసుకుని ఇంట్లోనే మీ మిషన్ సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ వాటర్ స్ట్రెచ్ మిషన్ మోడలింగ్ ఇది ఆటోమేటిక్ మిషన్స్కి ఓపెన్ చేసి ఇలా కవర్స్ ఓపెన్ చేసి మీకు ఆయిలింగ్ గ్రీసింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఇది ఫ్రంట్ కవర్ అనమాట. ఫ్రంట్ కవర్కి ఇక్కడ డౌన్లో స్క్రూ ఉంటుంది, పైన కూడా స్క్రూ ఉంటుంది ఫ్రంట్ కవర్కి. పైన కవర్ స్క్రూ కూడా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత డౌన్లో కూడా ఒక 4 స్క్రూస్ ఉంటాయి. నెమ్మదిగా చూసుకోవాలి స్క్రూస్, మళ్ళీ ఎక్కడి నుంచి తీసినామో అక్కడే పెట్టాలి. సేమ్ స్క్రూస్ కూడా కొన్ని సైజ్ చిన్నగా పెద్దగా స్క్రూస్ అనేది స్మాల్ బిగ్ ఉంటుంది, చూసుకోవాలి. ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ స్క్రూ ఎక్కడి నుంచి తీసామో అక్కడనే పెట్టాలి, ఎందుకంటే కొన్ని సైడ్స్లో పెద్దగా ఉంటాయి, చిన్న డౌన్ ఉంటాయి, ఒకటి కాలర్ స్క్రూ ఉంటుంది. టోటల్ డిఫరెంట్గా ఉంటాయి స్క్రూస్ అన్నీ. కంపల్సరీ మీరు గమనించిన తర్వాత ఇప్పిన తర్వాత గమనించాలి. మళ్ళీ ఈ స్క్రూ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైడ్లో స్క్రూ ఉంటుంది. ఆ కవర్కి ఈ కవర్కి మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది. దానికి స్టిక్కర్ తీసేసిన తర్వాత సూత్తోని తర్వాత లోపల స్క్రూ ఉంటుంది. జర లాంగ్ స్క్రూ ఉంటుంది, స్క్రూ అనేది లాంగ్ స్క్రూ ఉంటుంది. మళ్ళీ అదే ప్లేస్లో అదే స్క్రూ పెట్టాలి కంపల్సరీ, లేదంటే మీకు థ్రెడింగ్ టైట్ కాదు. తర్వాత వేరే స్క్రూ పెడితే చూడండి, ఈ కవర్ మధ్యలో గ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే గ్యాప్ చేసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ కూడా కవర్ ఉంటుంది చూడండి. లోపల కూడా ఒక స్క్రూ ఉంటుంది చూడండి. ఆ లోపల కంపల్సరీ స్క్రూ చాలామంది మర్చిపోతారు ఇప్పడం, దానివల్ల కవర్ బ్రేక్ కావడం, క్లిప్స్ ఇరిగిపోవడం ఏదో ఉంటుంది, తొందరపాటులో ఇరగకూడదు అనమాట. ఈ కంపల్సరీ స్టార్ స్క్రూ డ్రైవర్తోని దాంట్లో లోపల బాడీ లోపల ఒక స్క్రూ ఉంటుంది, అల్యూమినియం బాడీ ఉంటుంది. దానికి స్క్రూ ఈ కవర్కి దానికి లింక్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్క్రూ కంపల్సరీ ఓపెన్ చేయాలి, లేదంటే మీ కవర్ అస్సలు వెళ్ళదు. కంపల్సరీ ఫస్ట్ ఆ స్క్రూ కంపల్సరీ తీయాలి. కొందరు తీసి పైన స్క్రూస్ కనిపించేటి తీస్తారు, కానీ ఈ స్క్రూస్ లోపల తీయరు. కంపల్సరీ చూడండి, ఆ స్క్రూ నేను ఇప్పుడు తీస్తున్నా. లోపల మీకు కనిపించిన స్క్రూ మనం జాగ్రత్త ఇప్పాలి. స్ట్రేట్గా స్క్రూ డ్రైవర్ స్ట్రేట్గా పెట్టి లోపల స్టార్ స్క్రూ ఉంటుంది. ఒక 2 threads ఓపెన్ చేస్తే చాలు. మన ఆటోమేటిక్ కవర్ మిషన్ ముందు కవర్ అయితే ఈజీగా, బ్యాక్ సైడ్ కూడా కవర్ స్క్రూ ఉంటుంది చూడండి. అంతలా చూడండి, స్క్రూ కూడా కొద్దిగా మీరు వెళ్ళకపోతే కొద్దిగా గ్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత వెళ్తుంది ఈ మిషన్. బ్యాక్ సైడ్ కూడా స్క్రూ చూడండి, ఇది కంపల్సరీ. ఈ కవర్ ప్లస్ ఇంతకుముందు స్క్రూ అయితే కంపల్సరీ ఓపెన్ చేయాలి. ఇది కూడా లాంగ్ స్క్రూ. ఈ స్క్రూ కూడా సేమ్ ఇప్పిన తర్వాత అదే స్క్రూ అదే ప్లేస్లో పెట్టాలి. స్క్రూ తీసిన తర్వాత చూడండి,
చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కవర్. మన ఫ్రంట్ కవర్ చూడండి, కొద్దిగా అటు ఇటు చూసుకొని చూడండి, ఈజీ మన ఫ్రంట్ కవర్ వెళ్ళిపోయిందా. పక్కన పెట్టేసుకుందాం. స్క్రూ అన్నీ ఓపెన్ చేసినాం, స్క్రూస్ పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ టోటల్ చూడండి, ఈ పార్ట్స్, బెల్ట్ వీల్, మోటరు, ఇవన్నీ జనరల్గా మీరు ఇప్పుడు లోపల షటిల్ రేస్ కాడ బ్యాక్ కవర్ స్క్రూ ఉంటుంది చూడండి. ఈ బ్యాక్ కవర్ స్క్రూ అంటే అవతల కవర్కి లింక్స్ ఉంటాయి. ఈ స్క్రూ ఒకటే స్క్రూ ఉంటుంది చూడండి, ఆ స్క్రూ తీసేయాలండి. తర్వాత చూడండి, ఈ బాడీ పైన హ్యాండిల్ ఉంది కదా మెషిన్కి, మనం హ్యాండ్ క్యారీ, దాని పక్కన 2 స్క్రూస్ ఉంటాయి. టోటల్ ఇప్పొద్దు, ఒక 2 థ్రెడ్స్ ఇప్పాలి, అంటే కవర్ బయటికి వెళ్ళేటట్టు చూసుకోండి కంపల్సరీ. ఇది కూడా కింద డోర్, స్లైడింగ్ డోర్ కింద ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ కూడా ఓపెన్ చేయాలి కంప్లీట్ స్మూత్గా. మళ్ళా లిఫ్టర్ క్యామ్ ఉంది కదా, లిఫ్టర్ క్యామ్ అంటే ప్రెషర్ బార్, మనం దాని పక్కన కూడా ఒక స్క్రూ ఉంటుంది, ఇది కూడా ఓపెన్ చేసుకోండి కంప్లీట్. చూడండి, అన్ని స్క్రూస్ ఇప్పాను మనం, చాలా ఇది. ఇక్కడ కాలర్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్లో స్విచ్ ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర మనం ప్రెస్ చేసి తీయాలి, ఎందుకంటే స్విచ్ మధ్యలో ఆన్ ఆఫ్ మధ్యలో పెట్టేసి పైకి తీసి ఈజీగా వెళ్ళిపోతుంది. స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటే వెళ్ళదు జర. ఇప్పుడు దారాలు చాలా తట్టుతాయి, దీనివల్ల కూడా మోటార్ కాలిపోతుంది మీ మిషన్కి, అదే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది మోటార్ ఆటోమేటిక్. దారాలు తట్టడం కూడా మోటార్ కాలిపోతుంది. కంపల్సరీ దారాలు కూడా చూసుకోవాలి, బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈజీగా. మోటార్ పైన అయితే ఆయిల్ కూడా అనియొద్దు. తర్వాత టోటల్ డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఇక్కడ అక్కడ అన్నీ చూసుకోవాలి. జనరల్గా ఈ మెయింటెనెన్స్ మీరు చేసుకుంటే మిషన్ అనేది సైలెంట్ అయిపోతే సౌండ్ రాదు, లైఫ్ కూడా ఎక్కువ వస్తాయి పార్ట్స్కి. మీకు జనరల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ డస్ట్ అంతా తీసేసుకోవాలి బ్రష్తోని. తర్వాత మీరు క్లీనింగ్ ఆయిల్ కూడా దొరుకుతుంది మీకు మార్కెట్లో, క్లీనింగ్ ఆయిల్తో ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. చూడండి, మొత్తం క్లీన్ చేసుకుంటే అదేనా డస్ట్ కింద ఉంటే మొత్తం జారి పడిపోతుంది ఇలా. చూడండి, అక్కడ వైంటర్ దగ్గర, బెల్ట్ కవర్ దగ్గర, మోటార్ పైన మాత్రం వేయొద్దు, కంపల్సరీ చూసుకోండి చేసేటప్పుడు. తర్వాత గేర్ దగ్గర కూడా క్లీనింగ్ ఆయిల్తో చేస్తే ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది మీకు. బాడీది అల్యూమినియం బాడీది. మళ్ళీ మీకు స్ట్రాంగ్ ఆయిల్ 2040 ఆయిల్ వస్తుంది దీనికి, ఇంజన్ ఆయిల్ అంటారు దీనికి. 2040 ఆయిల్ వేస్తే ఏంటంటే ఒక 1-2 ఇయర్స్కి మనం ఒకసారి ఇప్తాం కదా మిషన్, దానివల్ల హెవీ ఆయిల్ వేయాలి. ఆయిల్ చాలా రోజులు ఉంటుంది మీకు. నార్మల్ ఆయిల్ వేస్తే మళ్ళీ తొందర అయిపోతుంది, అందుకే ఈ ఆయిల్ వేసుకుంటే ఒక 1.5 ఇయర్ 1 ఇయర్కి ఒకసారి మీకు మళ్ళీ ఒక సర్వీసింగ్ చేసుకుంటే ఆయిల్ కవర్ అయిపోతుంది మీకు. టోటల్ అన్ని పార్ట్స్లో ఆయిల్ వేసుకోండి. గ్రీస్ అంత అవసరం, గ్రీస్ పెట్టిన తర్వాత మీకు సైడ్ అయిపోతుంది గ్రీస్. ఈ హెవీ ఆయిల్ వేస్తే రొటేషన్ అవుతూ ఉంటుంది. బెల్ట్ వీల్ కాడ, తర్వాత సీసీ క్యామ్ దగ్గర, చుంట దగ్గర, ఈ డిస్క్ దగ్గర, తర్వాత రెగ్యులేటర్ దగ్గర, ఇది షటల్ రేస్ పైన, నిడిల్ బార్ పైన, ఇవన్నీ పార్ట్స్ అనమాట. దానికి యూజ్ ఐటమ్స్ అన్నిలో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ కవర్ కూడా చూడండి, ఆయిలింగ్ తర్వాత నీట్గా. తర్వాత బ్యాక్ కవర్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ లిఫ్టర్ క్యామ్ మీరు అప్ అండ్ డౌన్ చేస్తారు కదా డైలీ, ఆ క్యామ్ అనేది లిఫ్టర్ అంత చూడండి, ఆ కటింగ్ లోపల పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాతనే కవరు సైడ్లో కూడా ప్రెస్ చేయాలి. చూడండి, ఈజీ చూడండి. ఓకే, తర్వాత మీరు టోటల్ స్క్రూస్ ఎక్కించుకోవాలి. చూడండి, ఫస్ట్ హ్యాండిల్ పైన కవర్స్ 2 ఎక్కించుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి. అంటే మీ సైడ్ ప్రెస్ చేసుకొని అది ఫుల్ స్ట్రాంగ్ స్క్రూ టైట్ చేసేసుకుంటే కవర్ బ్యాక్ సైడ్ కవర్ కూర్చుంటుంది. చూడండి టోటల్. తర్వాత లిఫ్టర్ క్యామ్ పైన కవర్ పైన స్క్రూ ఉంటుంది, మనం ఇప్పాం కదా, అదే స్క్రూ కాలర్ ఉన్న స్క్రూ పెట్టాలి. వేరే స్క్రూ పెడితే రాదు, బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, టోటల్ ఆయిలింగ్ అయిపోయింది మిషన్కి. మీ ఫ్రంట్ కవర్ కూడా ఒకసారి చూసుకొని నీట్గా ఇది పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఇది కూడా చూసుకోండి. ఇక్కడ కటింగ్ ఉంటుంది బాడీకి, కవర్ పెట్టడం మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, కానీ పెట్టడం బట్టి మనం చాలా ఈజీగా, లేదంటే వత్తేస్తే బ్రేక్ అవుతాయి స్క్రూస్. కొద్దిగా అటు ఇటు చూడాలి, కొద్దిగా మీకు కష్టం అయితే ఆపేయాలి, చూడాలి. ఇక్కడ కింద తట్టుకుంటా, ఒకసారి తట్టుకుంటుంది, చూసుకొని కవర్ ప్రెస్ చేసుకోవాలి. టోటల్ అన్నీ లైట్గా పెట్టిన తర్వాత 2 కవర్స్ మ్యాచ్ అయిన తర్వాత చూడండి, ప్రెస్ చేసిన తర్వాత ఓకే. తర్వాత మనం ఫ్రంట్ స్క్రూ చేసినాం కదా, ఫస్ట్ పైన చిన్న స్క్రూ ఉంటుంది, అది కూడా 2 పట్టేసుకోవాలి చేతిని, ఆ కవర్ పట్టేసుకొని స్క్రూ టైట్ చేసుకోవాలి. ఇది మిడిల్ స్క్రూ ఉంటుంది, లాంగ్ స్క్రూ పెట్టొద్దు, బయటికి వెళ్ళిపోతుంది, చిన్న స్క్రూ పెట్టాలి. ఓకే, కింద బాడీ స్క్రూ అనమాట, ఇది బాడీ స్క్రూ. కవర్ స్క్రూ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఇప్పాం కదా, ఆ స్క్రూ పెట్టాలి. దీనికి సేమ్ మళ్ళీ వేరే స్క్రూ పెడితే థ్రెడింగ్ అనేది అవతల కవర్ థ్రెడింగ్స్ పోతాయి. తీసిన స్క్రూవే మళ్ళీ అదే ప్లేస్లో సేమ్ స్క్రూ పెట్టాలి. స్క్రూ కంపల్సరీ మీరు వేరేది పెడితే స్లిప్ అయిపోతుంది.
చూడండి ఇక్కడ కూడా స్మాల్ కవర్ ఉన్న స్క్రూ లోపల అంత లోపల కూడా ఒక స్క్రూ ఉంటుంది, దానికి అవతల కవర్కి స్ట్రాంగ్ ఉండడానికి. చూడండి ఏదైనా మ్యాగ్నెట్ స్క్రూ డ్రైవర్తోనే ట్రై చేయాలి, నార్మల్ స్క్రూ డ్రైవర్తో స్క్రూ రాదు, మ్యాగ్నెట్ ఉండాలి స్క్రూ డ్రైవర్కి. ఆ మ్యాగ్నెట్తో డైరెక్ట్ మీద స్ట్రేట్గా పెట్టేసుకొని చూడండి నేను పెడుతున్నా, ఇది మ్యాగ్నెట్ ఉంది స్క్రూ డ్రైవర్కి. చూడండి టైట్ చేసుకొని టోటల్ ఎక్కువ మరీ బలంగా ఎక్కువ ఫుల్ ప్రెషర్గా టైట్ చేయొద్దు, నార్మల్ ప్రెస్ చేసినామా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద స్క్రూ ఉంది ఒకటి, ఎంబ్రాయిడరీ నాప్ కింద స్క్రూ ఉంది ఒకటి. తర్వాత బాడీకి ఒక 4 స్క్రూస్ ఉంటాయి కింద బాడీకి. ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి, సెకండ్ స్క్రూ కూడా ఉంది. చూడండి ఆ కవర్కి ఈ కవర్ మ్యాచ్ అయ్యేటట్టు 2 జాయింట్ గురించి ఈ కవర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ మిషన్స్కి. తర్వాత కింద చూడండి, తర్వాత హోల్ మధ్యలో స్క్రూ టైట్ చేసుకోవాలి. స్క్రూ కూడా అది లోపల మనం స్క్రూ ఒకటి టైట్ చేయలేదు ఇంతకుముందు. సైడ్ కవర్ అంటే ఈ స్క్రూ జర పొడుగు ఉంటుంది, మన పొడుగు స్క్రూ ఇక్కడ పక్కన పెట్టేసుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. ఇది స్క్రూ ఫుల్ టైట్ చేసేసుకొని తర్వాత స్టిక్కర్ పెట్టుకోవాలి. మీరు ఫుల్ టైట్ చేసుకోవాలి. స్క్రూ పెట్టిన తర్వాత చిన్న స్టిక్కర్ వస్తుంది చూడండి, కవర్ స్క్రూ కనిపించకుండా స్టిక్కర్ పెట్టాడు, ప్రెస్ చేసుకోవాలి జస్ట్ అంతే. తీసేటప్పుడు మాత్రం ఒకదాని పిన్తో తీయాలి. ఓకే, తర్వాత మీరు నాబ్స్ అనమాట, నాబ్స్ ప్రెసింగ్ నాబ్ ఎట్లా చూసుకోవాలి, సెలెక్టర్ లెంత్ చేయాలి, సెలెక్టర్ లెంత్ చూసుకోవాలి, 4 పైన 2 పైన చూసుకొని చేసుకోవాలి. తర్వాత ఏ నుంచి మనం ఎక్కడ ఏ నుంచి తీసినా ఏ నుంచి ఏ ప్రెస్ చేసుకోవాలి, హోల్స్ మ్యాచ్ అయితే ఏ నుంచి సి వరకు చూసుకొని చేసుకోవాలి. తర్వాత ఇది థ్రెడ్ టెన్షన్ చాలా నీట్గా చేయాలి కంపల్సరీ. టోటల్ ఇందులో డస్ట్ వస్తుంది. మిషన్ మెయింటెనెన్స్ అంటే మెయిన్ ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైనా దారం లూజ్ వస్తే ఇందులో డస్ట్ బాగా వస్తుంది. చూడండి ఇది అప్పుడప్పుడు మీరు కూడా 6 మంత్స్కి ఒకసారి పైనుంచి ఇప్పి క్లీన్ చేసుకోవచ్చు. ఒకటే పార్ట్లో మెయింటెనెన్స్ వస్తుంది. ఎప్పుడైనా మీ మిషన్కి దారం లూజ్ వచ్చింది అనుకోండి, కింద ఈ థ్రెడ్ టెన్షన్ ఓపెన్ చేసి ఇది సరిగా పనిచేయదు అన్నమాట, కంపల్సరీ ఇది ఇప్పేసి చూడండి ఆ గ్యాప్ మధ్యలో డస్ట్ వస్తుంది, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది కామన్ సర్వీస్. ఇది ఈ కవర్ ఇప్పి అప్పుడప్పుడు చేసుకోవచ్చు, మొత్తం ఇప్పకపోయినా పర్లేదు కానీ కవర్ మాత్రం ఇప్పాలి. ఇందులో కూడా చిన్న స్క్రూ ఒకటి, పైన స్క్రూ చిన్న స్క్రూ ఉంటుంది. కవర్ పెట్టడం చాలా ఈజీ, టేకాబ్లర్ బ్యాక్ సైడ్ పెట్టేసి వచ్చేస్తుంది మీకు. స్క్రూ అనేది చూడండి లాంగ్ స్క్రూ, ఇది ఇక్కడ కూడా లాంగ్ స్క్రూ వస్తుంది, స్మాల్ స్క్రూ రాదు. లాంగ్ స్క్రూ పెట్టుకొని టైట్ చేసుకోవాలి. పైన మాత్రం చిన్న స్క్రూ వస్తుంది, చిన్న అంటే చాలా చిన్నగా ఉంటుంది స్క్రూ. మనం ఇప్పేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఆ చిన్న స్క్రూ అనేది సేమ్ అదే ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇప్పిన తర్వాత ఏ స్క్రూ ఎక్కడ పెట్టుకోవాలో గుర్తు చేసుకోవాలి. మీరు హడావుడిలో తొందరపడి ఇప్పారనుకోండి, స్క్రూస్ పక్కన పెట్టారు, తర్వాత ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలంటే జనరల్గా మీరు ఎప్పుడో ఒకసారి ఇప్పుతారు కదా, టెక్నీషియన్స్ అంటే వాళ్ళు డైలీ ఇప్పుతారు, వాళ్ళు ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలిసిపోతుంది. మీకు వాళ్ళకి తేడా ఉంటుంది. అంటే జనరల్గా మనం హోమ్ సర్వీస్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవటంలో ప్రతి స్క్రూ మనం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. కవర్ చూడండి, కవర్ కూడా పెట్టేసుకోవాలి. కవర్ అంటే స్క్రూ లాంగ్ స్క్రూ ఉంటుంది కవర్కి. చూడండి లాంగ్ అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకోవాలి. చూడండి చాలా ఈజీ. అన్ని స్క్రూస్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు షెల్టర్ లెస్ కూడా మనం షెల్టర్ లెస్ జనరల్గా ఇది మెయింటెనెన్స్ ఇవ్వం చూడండి, అప్పుడప్పుడు ఇప్పి క్లీన్ చేసుకోవాలి. వీక్లీ 15 డేస్కి ఒకసారి ఇది క్లీన్ చేసుకోవాలి. మిషన్ మొత్తం ఇప్పి అవసరం ఉండదు. జనరల్గా మెయిన్ మెయింటెనెన్స్ థ్రెడ్ టెన్షన్, ఈ షటర్ లెస్ క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఆ డస్ట్ అనేది మొత్తం పోతుంది, నీట్గా సౌండ్ రాకుండా వస్తుంది. తీసుకున్న మిషన్ మీరు 3 మంత్స్కి ఒకసారి కూడా ఈ ప్లేట్ ఓపెన్ చేసి తర్వాత ప్లస్ ఇది పైన డీల్ ప్లేట్ ప్లస్ షటర్ లెస్ 2 ఓపెన్ చేసి క్లీన్ చేస్తూ ఉంటే మీకు మిషన్ అనేది కొత్తగా ఎలా ఉందో ఆ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడు మనకు సౌండ్ రాదు. మిషన్ కొన్నాక స్మూత్ ఉంది, తర్వాత 3 మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత సౌండ్ బాగా వస్తుందంటే ఇదే ఈ డస్ట్ ప్లేట్ వల్ల డస్ట్ వస్తుంది. జస్ట్ నిడిల్ మార్చుకోవాలి, ఆ నిడిల్ ప్లేట్ క్లీన్ చేసుకోవాలి, షటర్ లెస్ క్లీన్ చేసుకోవాలి, థ్రెడ్ టెన్షన్ చెక్ చేసుకోవాలి, 4 మెయింటైన్ చూసుకోవాలి. ఈ మిషన్లో మేజర్ రిపేర్ ఎప్పటికీ రాదు. మనం సెల్ఫ్ రిపేర్, సెల్ఫ్ ఆయిలింగ్, సెల్ఫ్ అన్నీ చేసుకోవచ్చు. నో కంప్లైంట్, ఇంట్లో కంప్లైంట్ అనేది ఉండదు. సెట్టింగ్స్ అనేది అంత తొందర ఏం పోవు మిషన్స్ ఇవి. టెక్నీషియన్స్ చేసే అంత సెట్టింగ్స్ ఏం పోవు మీకు. మీరు ఎలా జస్ట్ క్లీనింగ్, ఆయిలింగ్, మెయింటెనెన్స్, పార్ట్స్ ఏమంత తొందర పోవు దీనిలో. మీకు జస్ట్ ఆయిల్ మెయింటెనెన్స్ అనమాట. గైడ్ కూడా పెట్టేసుకోవాలి, చూసుకోండి. జనరల్ ఆయిలింగ్, క్లీనింగ్ ఈ ఫ్రంట్ ఉన్న పార్ట్స్ చూడండి. టోటల్ అయిపోయింది మీకు. ఇప్పుడు చూసుకోండి. బాబిన్ కూడా అప్పుడు వీడు వాడలే, అందుకే నేను ఆయిల్ వేసిన, రస్ట్ పట్టింది. ఇది బాగా వాడక పక్క పెట్టి తెచ్చారు వీడు సర్వీస్ సెంటర్కి. మనకి నేను ఎప్పుడు వీడియో తీసి మీకు పెడుతున్నాను అనమాట.
అప్పుడప్పుడు మీరు చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీరు ఫెటల్ రేస్ కానీ ఇప్పుడు నిడిల్ కూడా చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఫ్లాట్ అనేది వెనక, రౌండ్ అనేది ముందు, మొత్తం పైకి చేసుకొని టైట్ చేసుకోవాలి. చూడండి కిందికి కూడా పెట్టొద్దు, మొత్తం పైకి అట్లా మొత్తం టచ్ కావాలి. పైన రాడ్ స్క్రూ టైట్ చేసుకొని ఫింగర్తోనే టైట్ చేయాలి, స్క్రూ డ్రైవర్తో టైట్ చేయొద్దు. ఎంత ఫింగర్ మీకు ఎనర్జీ ఉందో అంత స్క్రూతో టైట్ చేసుకోవాలి. నిడిల్ బ్రాండెడ్ పెట్టుకోవాలి, ఆయిలింగ్ చేసుకోవాలి.